యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. 2వ అధ్యాయం 32వ శ్లోకం. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరకడం ఒక క్షత్రియునికి అదృష్టమవుతుంది. ఇవి వారికి స్వర్గానికి తెరిచి ఉన్న ద్వారాలు లాంటివి అని జగన్నాథుడు ఉపదేశిస్తున్నారు. ఈ యుద్ధంలో ఎటువంటి శుభం నాకు కనిపించడం లేదు, ఇది శాశ్వతమైన నరకవాసమే కలిగిస్తుంది అని పలికిన అర్జునుడి తీరును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు తప్పుపడుతున్నారు. అర్జునుడి అటువంటి పలుకులు కేవలం అజ్ఞానం వల్లే వచ్చాయి. తన ప్రత్యేక విధి నిర్వహణలో అతను హింస చేయలేను అంటూ శ్రీకృష్ణుణ్ణి కోరుతున్నాడు. క్షత్రియుడు యుద్ధరంగంలో నిలవడం, ఆపై అహింసాయుతుడు కావడం మూర్ఖుల సిద్ధాంతం. పౌరులను అన్ని రకాల కష్టాల నుండి రక్షించడం క్షత్రియుని ధర్మం అని పరాశ్ర స్మృతి అనే ధర్మసూత్రంలో వివరించబడి ఉంది. ఆ కారణంగా అర్జునుడు శాంతి భద్రతల కోసం తగిన సందర్భాల్లో హింసను చేయవలసి ఉంటుంది. కనుక అతను శత్రురాజుల సైన్యాలను జయించి ధర్మబద్ధంగా ప్రపంచాన్ని పరిపాలించాలి. ఈ విషయాలన్నిటిని బట్టి అర్జునుడు యుద్ధాన్ని మానడంలో ఎటువంటి కారణము లేదు. అతను తన శత్రువులను జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ యుద్ధంలో మరణించాల్సి వస్తే తన కోసం ద్వారాలు తెరుచుకుని ఉన్న స్వర్గానికి అతను చేరుకుంటాడు. ఇందులో ఏదైనా సరే యుద్ధం అతనికి లాభదాయకమే అవుతుంది. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లు మీ విన్నీ.